అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు. మా షెటర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఎన్ని పురుగులు వాళ్ళు అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే. ఆ ఈడికిచ్చి మీరు వెళ్ళిపోండి. ఏంట్రా చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏంటండి, పబ్లిక్ ఒప్పుకుంటే వచ్చేటకి. ఇలా డైరెక్ట్ 15,000 వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులు వేస్తారు. ఎవరది? దొంగ దొంగ ముసు దొంగ. ఓర్ని అబ్బారో నేను. అయితే నేను నడిచింది కరెక్టే. రండి రండి. గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్? చిచి మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లో మెనలు ఎందుకు? మెటీరియల్ రెడీ. నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిలండి, బయట నుంచి ఉంటాను. నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్క. నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను కానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడడం. ఇయ్యేటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు. పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు. మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు. తెలివైన దానివే. ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి, కొంతకాలం పెండింగ్ లో పెట్టు. నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే, తర్వాత పని చూద్దాం. దా అబ్బాయి ఏదో మంచి టైంలో వస్తాడు. మంచి నీళ్ళండి, అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే. సరే, ఇంకెంజాయ్ చేసుకోండి. సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు? వాస్తు మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారండి. మరి లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళు ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను, కావాలంటే చూసుకో. లైట్ తీసేనా? లైట్ తీసేస్తాంటి. లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ పెట్ట మనం కొంచెం వీకు తీసి తీరాం. నాకు లైట్ ఉంటేనే ఇష్టం. అలాగా? చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సెటర్ తెలియగలదే. మరి ఏంటనుకున్నా? వేల వేల ఆ సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. వస్తే మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు, టీవీ ఛానల్ వాళ్ళ ముందు పని చేయటం లేదు. మెయిన్ ఎడిషన్ అచ్చుకుద్ది టీవీలో అరగంటకు 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారెట్టు ఏమి కాకుండానే వెళ్ళిపోతారా? ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మా ఇంకా చాలే. ప్యాసింజర్ జంపా పంచె కట్టుకొని మరి పారిపోయాడు. బాగా రికార్డ్ అయింది కదా. డివిడి క్వాలిటీ. పిసి శ్రీరామ్, ఎస్ గోపాల్ రెడ్డి మన శిష్యులే. ఇంకా మీ 18 పిల్లర్ల బిల్డింగ్ చూడండి ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా. థాంక్స్ గఫూరు. ఏంట్రా నువ్వు చేసేది? కళ్ళు దెబ్బయ్యా, బూజు దులుపుతున్నాను. నువ్వు బూజు తులపడానికి నా బోరే దొరికిందా? సన్నగా పొడగా ఉంది కదా అని చీపురు కట్టాను. గురుగారు నా డోలు కూడా కనబట్టలేదండి. అదేదిరా? ఇది కట్టినా అందట్లేదని అది కిందనే ఇచ్చాను. అయ్యో అయ్యో అయ్యో, సంగీత వాయిద్యాలతో సరసాల కళ్ళు పోతాయిరా. అదే నిజమైతే నీ కళ్ళు ఎప్పుడూ పోవాలి కదా సిల్లి. వాయిద్యాలంటే ఏటనుకుంటున్నావురా? వాటితో ఎంతో మంది ఎన్నో సాధించినారా. కానీ నువ్వు సాధించేది సంగీతాన్నే కదా. ఏంటి పొద్దునే ఏదో న్యూసెన్స్? చూడు సత్యబాబు, ఈ డోల్ మీద ఎక్కి నా బోర్తో బూజు తులుపుతున్నాడు. రేయ్ ఆడు బోరాడికి పో. పని అయిపోయింది, తీసుకోమని. హలో ప్రణత, అలాంటి వాళ్ళు చుట్టుపక్కల లేరండి. ప్రణతి అంటే మా పార్లర్ లేడీస్. హలో ఉన్నారండి, మా పక్కనేనండి. లైన్లో నేను పిలుస్తాను. రేయ్ మన నంబర్కి అమ్మాయికి ఫోన్ ఎలా వచ్చిందిరా? మీరు నిన్న కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ మన షాప్కి వచ్చిందండి. ఆమె సెల్ సిగ్నల్ పని చేయట్లేదని మన ఇన్కమ్ స్పెషాలిటీ అడిగిందండి, ఇచ్చేసానండి. అయ్యో బాబోయ్, కరెంట్గా నువ్వు నా కోసం పుట్టావురా. వర్కర్ అంటే నువ్వురా. ఈ అత్తిల్లో నువ్వే గ్రేటర్ వీరా. 7 కొంటలవాడా, నా ప్రముఖతకేంటి ఇన్ని సెన్సేషనల్ కన్సెషన్స్ ఇస్తున్నావు? థ్యాంక్స్ రా. లేకపోతే ఏంటండి, మీరు లేకపోతే బిజినెస్ వదిలేస్తాననుకుంటున్నారా? ఇంకేం చెప్పారా మన గురించి? అంతే చెప్పి ఊరుకోవడానికి నన్ను ఏదో అనుకుంటున్నారా? ఇన్కమింగ్ నిమిషానికి 3 రూపాయలని కూడా చెప్పానండి. చెప్పావా? ఎందుకు పుట్టారో దరిద్రుడా. ఎవరికేం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలియదు. అత్తిల్లో నీ అంత దరిద్రుడు లేడు. ముందు అక్కడ వెయిటింగ్.
రేయ్ నువ్వెక్కడికి రా? ఫోన్ వచ్చింది కదండి పిలుచుకొద్దామని. ఇటు రానన్నా. రాను వస్తే కొడతారు. రాకపోతే చంపేస్తాను. ఏంటండి? నువ్వు ఇక్కడ ఉండు, నేను పిలుచుకొస్తాను. ఇదిగో సత్యబాబు, కొంచెం బిజీగా ఉన్నాను, వెయిట్ చేయి. ఏంటండి? మీకు ఫోన్ వచ్చిందండి, రండి. జాగ్రత్త చూసుకోండి. సత్యబాబు ఒక నిమిషం వెయిట్ చేయమన్నానా? జాగ్రత్త ఎక్కండి, తప్పకుండా. హాయ్ మాట్లాడండి. హలో రాణి, చెప్పవే ఏంటి సంగతులు? కూర్చోండి. నీలిమ తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇస్తే నువ్వు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చావా? టూ మచ్. మరీ జాలి పడితే ఖర్చీఫ్ ఇవ్వాలి కానీ మనసు ఇవ్వడం ఏంటే? పర్సనల్ మ్యాటర్, కొంచెం పక్కెళ్తారా? పర్వాలేదులేండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటుంది. ఓ నాది పర్సనల్ ప్లీజ్. ఐ సీ. నువ్వేంటి వడ్డీ డబ్బులు తీసుకొచ్చావా? అసలు కూడా తీసుకొచ్చా, లెక్క చూసుకో. అక్కర్లేదులే, నువ్వు ఇస్తే కరెక్ట్ గానే ఉంటది. నా నోట్లు ఇస్తే వెళ్తాను. ఇప్పుడే కదా ఇచ్చావు, మళ్ళీ అప్ప. నేను అడిగింది నా ప్రామిసరీ నోట్లు. ఓ అలాగే. పాపం బాబురావు బాగా ఫీల్ అయినట్టున్నాడండి. బాబురావు వంటల్లోనే కాదు పౌరుషంలో కూడా మిరపకాయలు అంటాడు. ఇల్లు తాకట్టు పెట్టి మరీ అప్పు తీర్చాడు. అనవసరంగా అండి కర్నూలు చేయకండి, వాడిచ్చింది దానం కాదు బాకీ. ఓకే బాయ్. ఇదిగోండి. ఏంటండి ఇది? ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇన్కమ్కి డబ్బులా? ఎలా కనిపిస్తున్నాను మీకు నేను? మాకు కనపడినట్టే గడపంగా కనపడుతున్నావు. అవుట్ గోయింగ్ కాల్స్ కే డబ్బులు అడగడానికి మొహమాట పడతానండి నేను. అలాంటిది బ్యాడ్ అండి, దిస్ ఇస్ టూ బ్యాడ్ అండి. మా నోడేంటి ఇంత కట్టికెత్తున్నాడు? లేడీస్ కదా. ఓ అసలు నేను ఈ ఫోన్ పెట్టింది పబ్లిక్ కోసం, పుణ్యం కోసం. మీ వాడు నిమిషానికి 3 రూపాయలు ఇస్తేనే ఇన్కమింగ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పాడు. చెప్తారండి, ఓనర్ లేనప్పుడు వర్కర్స్ ఎన్నెన్నో చెప్పి కమిషన్ కొడతారు. అవన్నీ మీరు నమ్మేస్తే నేనేమైపోతానండి? సారీ, డబ్బులు ఇస్తే మీరు ఇంత బీపీకి లోన్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ ఓకే. నన్ను ఎంత బాధ పెట్టినందుకు మీకు పనిష్మెంట్. ఏంటిది? ఇక మీద మీరు ఇన్కమింగే కాదు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోవాలి, కాదనకూడదు. ఓకే థ్యాంక్ యూ, వస్తాను. మంచిదండి. అలా 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 అలా. ఆపదలో అప్పిచ్చి ఆదుకున్నాం, చాలా సంతోషం. ఇదిగో టీ తాగేది ఇక నుండు. ఒరే గఫరు రెండు. నేను వచ్చింది నీ మర్యాద కోసం కాదు, నా మర్యాద కాపాడుకోవడానికి. వస్తాను. సత్యబాబు, ఈరోజు శనివారం అని ఉప్మా చేశాను, తిను. నాకు ఆకలి ఎట్లేదు. రణతి మా షాప్కి వచ్చేసరికి కడుపు నిండిపోయింది, మీరు ఎవరికైనా పెట్టు. ఇంకా నీ కడుపు నిండలేదా అమ్మా? అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? ఛ, రాత్రి టయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళు ఎలా వాచిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు. మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా? ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను ఎవరు నువ్వు అంటారు. హ, మా సర్వీస్ కేసు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు, సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగ తాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిగి చేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఏంటి రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొట్టంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజం అనుకున్నావా? జోకేశానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు.
హలో కంచికి చర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. ఒక లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను వద్దు వద్దు, వద్దు. నేను నిన్ను కాదు వద్దంట, నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలున్నాయి. సర్లే కానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటుంది.